హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు రాను ముంబైకి రాను అంటూ మనందరినీ అల్లరించి ఈరోజు సావిత్రి 2లో హీరోయిన్గా చేస్తున్న లిఖిత మనతో పాటు ఉంది. హాయ్, హలో. ఎలా ఉన్నారు? మీ డాన్స్ అయితే మా అందరికీ తెలుసు. సో ఇప్పుడు బుల్లితెర నుంచి వెండితెరకు కూడా వచ్చేసారు. సో టీజర్ కూడా చాలా బాగా అనిపించింది. సో మీరు ఫస్ట్ సామ్రాట్ గారితో చేస్తున్నారన్నప్పుడు మీ స్టోరీ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఈ మూవీ రావడం వాజ్ లైక్ అనుకోకుండా వచ్చింది. బట్ స్టోరీ లైన్ చాలా నచ్చి ఇంకా చేయాలని ఫిక్స్ అయ్యాను. సో సామ్రాట్ గారు హీరో అనగానే ఐ వాజ్ సో ఫియర్డ్, లైక్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా. సో ఎలా ఉంటుందో తెలీదు, కానీ వర్క్ సెట్స్కి వెళ్ళిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. సో ఈజీగా ఎంజాయ్ చేస్తూ చేశాను షూట్ మొత్తం. సో ఇట్ వాస్ ఫన్ హ్యావింగ్ హిమ్ ఇన్ ద సెట్. సో అంటే రాను ముంబైకి రాను చూస్తే కనుక అసలు ఎక్కడెక్కడో అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా మన సాంగ్ చాలా మంది పాడుతూ అవన్నీ రీల్స్ అన్ని చూసాం. సో ఆ టైంలో మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ, బయటకి వెళ్తున్నప్పుడు మీకు వచ్చిన అప్లాస్ అంటే ఏం చెప్తారు? చాలా మంది లైక్ ఆ పాట అంటే ఒక తెలంగాణ అమ్మాయి, అంటే మా ఇంటి అమ్మాయి ఎంత మంచిగా మాట్లాడుతుంది, ఎంత మంచిగా చేస్తుంది అన్న కాంప్లిమెంట్స్. అండ్ వాళ్ళు ఓన్ అమ్మాయి అని తీసుకునే చాలా బాగా అనిపించింది అప్పుడు కూడా. సో అది చాలా ఎంజాయ్ చేశాను నేను. సో అంటే లాస్ట్ టైం మేము తను కూడా అడిగాము, అంటే అమౌంట్ ఎంత వచ్చింది రాను ముంబైకి రాను అని చెప్పేసి. సో మీరు చెప్తారా ఎంత వచ్చింది రాను ముంబైకి రాను సాంగ్కి? నాది కాదు కదండి అకౌంట్. సో హౌ కుడ్ ఐ సే, లైక్ ఇప్పటికీ వస్తూ ఉంటుంది లైక్ వ్యూస్ ని బట్టి. కాబట్టి ఇట్స్ కీపింగ్ లైక్ వెళ్తూనే ఉంది ఇంకా. సో అంటే చూసుకుంటే గనుక మీకు ఫస్ట్ ఇంత సక్సెస్ అయిద్దని అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా రాను ముంబైకి రాను. సో సక్సెస్ అయిన తర్వాత చాలా అమౌంట్ వచ్చిందన్నారు. ఆ తర్వాత ఏమన్నా ఇచ్చారా? ఫస్ట్ ఇచ్చిన రెమ్యునరేషనే ఇచ్చారా? లేదు, ఇప్పటివరకు అయితే నో, నథింగ్ లైక్ దాట్. సో మేము కూడా ఆ టాపిక్ ఎక్కువ మాట్లాడుకోలేదు. వీఆర్ స్టిల్ ఎంజాయింగ్ ద వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ కాంప్లిమెంట్స్ అనమాట. సో అంతే. సో అంటే ఈ ప్రాజెక్ట్ అయినా నెక్స్ట్ అయినా ఇప్పుడు చూస్తే గనక ఈ ఫోక్ సాంగ్స్ నుంచి ఎవరైతే హైలైట్ అయ్యి వచ్చారో, నాగదుర్గ, ఈడుపు కాగితం అని ఇంకొకటని తను చేస్తుంది. అండ్ ఇప్పుడు మీరు కూడా మళ్ళీ రాను ముంబైకి రాను తర్వాత మళ్ళీ యాజ్ ఏ హీరోయిన్ గా స్టార్ట్ అయ్యారు. సో మొత్తం క్రేజ్ అంతా ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్ చేసే వాళ్ళకే ఉందంటారా? అలా ఏం లేదు. సో హార్డ్ వర్క్ అండ్ దేర్ టాలెంట్ ని బట్టి ఎంత ఆపర్చునిటీ రావాలో అంతే వస్తుంది. సో హార్డ్ వర్క్ ని బట్టి నీ రిజల్ట్ అనేది మీకు వచ్చే ఆపర్చునిటీస్ బట్టి ఉంటుంది అనమాట. సో కీప్ హార్డ్ వర్కింగ్, అంతే, ఇంకేం లేదు. డెమాన్ పవన్ గురించి ఏం చెప్తారు? తను కూడా దీనిలో చేశారు. సో మీ ఇద్దరు ఎలా ఉంటుంది కాంబినేషన్? లైక్ డెమాన్ పవన్ సూపర్, ఏమంటారు, ఎనర్జెటిక్ అనమాట. సెట్లో కానీ చాలా ఎంటర్టైన్ చేస్తుంటాడు. సో ఫస్ట్ నేను అనుకున్న డెమాన్ పవన్ వేరు, తర్వాత నేను వర్క్ చేసిన డెమాన్ పవన్ వేరు. సో ఐ ఎంజాయ్డ్ లాట్ వర్కింగ్ విత్ హిమ్. సో ఇట్ వాస్ సో గుడ్. అంటే మీరు ఇంత ఫేమస్ అయ్యారు రాను ముంబైకి రానుతో. మీకు బిగ్ బాస్ 10th నుంచి ఆఫర్ రాలేదా? లైక్ వచ్చింది, బట్ ఐ రిఫ్యూజ్. లైక్ ఈ ఏజ్లో ఈ టైంలో నేను వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది. బికాస్ ఐ కాన్ స్టే లైక్ అంత పెద్ద షోలో, రియాలిటీ షోలో ఐ కుడ్ నాట్ స్టే అనిపించింది. సో ఐ జస్ట్ సెడ్ నో ఫర్ దట్. అంటే ఎందుకు మీరు లోపల ఉండలేరు అంటే గొడవలు ఇలాంటివన్నీ ఉంటాయనా? లేదు అంటే కనుక ఇంకేమైనా రీజన్? లైక్ ఇప్పుడు నా కెరియర్ స్టార్ట్ అయింది కదా, వై లైక్ ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయడం అని చెప్పేసి. ఫ్యూచర్ వి కెన్ లైక్ అనుకోవచ్చు, మేబీ ఆపర్చునిటీ వస్తే, బట్ ఈ టైంలో ఎందుకు అని వద్దని చెప్పాను. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఏమైనా మూవీ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? సాంగ్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? సాంగ్స్ అంటే ఒక గుడ్ అండ్ లైక్ మంచి లిరిక్స్ అండ్ మంచి బడ్జెట్ ఉన్న సాంగ్ చూస్తున్నాను, మంచి ప్రొడక్షన్లో. సో ఐ లుకింగ్ ఫర్ సాంగ్స్ అండ్ మూవీస్ కూడా ఆడిషన్స్ ఇస్తున్నాను. సో చూడాలి. అంటే హీరోయిన్ గానే చేస్తారా? లేదు అంటే కనుక గుడ్ క్యారెక్టర్స్ వస్తే సిస్టర్ క్యారెక్టర్స్ ఇట్లాంటివి కూడా చేస్తారా? లేదు, నాట్ ఓన్లీ హీరోయిన్స్. ఇఫ్ ఇట్ ద స్టోరీ లైన్ కానీ ఒక మంచి క్యారెక్టర్ రికమెండ్ చేస్తున్నారంటే పక్కా చేస్తాను. అంటే దీనిలో సావిత్రి అని ఉంది కాబట్టి ఉమెన్ ఓరియంటెడ్ అని చెప్పి తెలుస్తుంది. మెయిన్ లీడ్ మీరే ఉంటారు కాబట్టి మోస్ట్ ప్రాబర్లీ స్టోరీ అంతా మీ మీద నడుస్తుందా? అవును, ఆల్మోస్ట్ నా మీద నడుస్తుంది. బికాస్ సావిత్రి అని తీసుకున్నప్పుడే సార్ ఫిక్స్ అయ్యారు, ఒక అమ్మాయి ఎలా ఉంటుంది ఇటు అటు, హౌ షిల్ మేనేజ్ కాలేజ్ లైఫ్ కానీ తను మ్యారేజ్ అయ్యాక లైఫ్ కానీ. సో మీరు టీజర్లో ఆల్రెడీ చూసుంటారు నేను కాలేజ్కి పెళ్ళాక కాలేజ్కి వెళ్ళడం. సో ఇంకా మంచిగా తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా మూవీ చూడాలి. దెన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.